హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు నీట్ యూజీకి సంబంధించిన అప్డేట్స్ గురించి ఈ పర్టికులర్ వీడియోలో మాట్లాడుకుందాము. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఫ్రీ టైం ఉంటే మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది. ఓకేనా? సో ఆల్ ఇండియా కోటాకు సంబంధించి అండ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాట్లాడుకుందాం. సో ముఖ్యంగా మనకు ఆల్ ఇండియా కోటాలో వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన స్ట్రే వేకెన్సీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయింది. ఎవరైనా వెటర్నరీ కౌన్సిలింగ్ సంబంధించి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే స్ట్రే వేకెన్సీ రౌండ్కి మీరు ఫ్రెష్గా మళ్ళీ అప్లికేషన్ చేసుకోవచ్చు. సో మనకు ఈ రోజు నుంచి రేపటి వరకు అయితే అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. సో దీనికి మీరు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేవిధంగా ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన ఆయుష్ కౌన్సిలింగ్లో రౌండ్ 2కు సంబంధించిన ప్రొవిజనల్ అలాట్మెంట్ ఏదైతే ఉందో రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే స్టూడెంట్స్కి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో సీట్ వచ్చిందో మీకు ఎక్కడ సీట్ వచ్చింది అనేది కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇది ఆల్ ఇండియా కోటా ఆయుష్కి సంబంధించిన అప్డేట్ అనమాట. సో నెక్స్ట్ తెలంగాణకు సంబంధించి మాట్లాడుకుందాం. సో తెలంగాణకు సంబంధించి ఈ రోజు వరకు గ్రీవెన్సెస్ అయితే తీసుకున్నారు. సో ఇప్పటివరకు అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వలేదు. మేబీ రేపు మార్నింగ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఏమైనా ఛాన్సెస్ అనేది ఉండొచ్చు. సో ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే, సో తెలంగాణకు సంబంధించి మార్నింగ్ ఒక లైవ్ చేశాము. కొన్ని కాంట్రవర్షియల్ అనిపించినవి ఏవైతే మనకు ఆ కోర్ట్ ఆర్డర్లో ఉన్నావో. సో అవి కాకుండా కొత్తగా ఏంటంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఇంప్లిమెంట్ చేయాలి 103 103 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం. సో అమెండ్మెంట్ ప్రకారం, ఓకేనా, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రకారం సో ఈడబ్ల్యూఎస్ అనేది ఇవ్వాలి 10% అండ్ ఎంసీసీ రూల్ ఎన్ఎంసీకి సంబంధించిన రూల్స్ ప్రకారం పాటించాలని సో మనకు కామారెడ్డికి సంబంధించిన ఎమ్మెల్యే గారు ఒక పిటిషన్ ఫైల్ చేస్తే సో దానికి సంబంధించిన హీరింగ్ అయిపోయింది. గవర్నమెంట్ అండ్ యూనివర్సిటీ 10% ఇంప్లిమెంట్ చేస్తాము అని అఫిడవిట్ సబ్మిట్ చేసినట్టయితే మనకు వస్తుంది. కానీ అఫీషియల్ నోటిఫికేషన్లో మాత్రం 10% ఇంప్లిమెంట్ చేస్తామని ఎక్కడా చెప్పలేదు. ఓకేనా? సో ఒకవేళ 10% ఇంప్లిమెంట్ చేస్తే మనకు 46% ఆఫ్ ఓసీ సీట్స్ ఓపెన్ కోటాలో ఉండే సీట్స్ ఉంటాయి కదా, అవి 36% అవుతుంది. అంటే కంప్లీట్గా ఒక 300 to 400 సీట్స్ ఏవైతే ఉన్నాయో ఓపెన్ కోటాల నుంచి వెళ్ళి ఈడబ్ల్యూఎస్కి యాడ్ అవుతాయి. సో మనం చూద్దాం ఫైనల్గా ఏమవుతుందో చూద్దాము. అసలు దీనివల్ల ఎవరికి బెనిఫిట్, ఎవరికి లాస్ అనేది ప్రీవియస్గానే ఒక వీడియో చేస్తానన్నాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఈడబ్ల్యూఎస్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు కోర్టుకి వెళ్తే ఈడబ్ల్యూఎస్ ఇంప్లిమెంట్ చేయొద్దు అని స్టే తీసుకురావడం జరిగింది. సో కాబట్టి అక్కడ అన్ని కాలేజీలలో, ప్రైవేట్ గవర్నమెంట్ అన్ని కాలేజీలలో 10% ఇంప్లిమెంట్ చేయలేదు. కేవలం సూపర్ న్యూమరీ సీట్స్ 10% ఇంక్రీజ్ చేసి, అంటే కేవలం ఈడబ్ల్యూఎస్ 10% సీట్స్ ఇంక్రీజ్ చేసి ఈడబ్ల్యూఎస్ ఇచ్చారు కదా, వాటిల్లో ఆ కాలేజీలలో మాత్రమే, అంటే ప్రీవియస్ ఇయర్లలో ఎలా అవుతుందో అలా మాత్రమే ఇంప్లిమెంట్ చేయమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే ఇవ్వడం జరిగింది. సో తెలంగాణకు సంబంధించి 10% ఇంప్లిమెంట్ చేయమని కోర్టుకి వెళ్తే సో వచ్చినట్టు, ఓకేనా, అంటే ఆల్మోస్ట్ జడ్జ్మెంట్ కంప్లీట్ అయినట్టయితే న్యూస్ అనేది రావడం జరుగుతుంది. ఒక వీడియో చేస్తా ఖచ్చితంగా, అసలు ఈడబ్ల్యూఎస్ అనేది ఎలా ఇస్తే బెటర్, ఓకేనా, ఈడబ్ల్యూఎస్ వల్ల ఎవరికి బెనిఫిట్, ఎవరికి లాస్ అనేది. సో నెక్స్ట్ ఒక వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ అనేది ఎప్పుడు ఇచ్చినా కూడా ప్రతి కాలేజ్కి సూపర్ న్యూమరీ సీట్స్ అనేవి యాడ్ చేసిన తర్వాత ఇస్తేనే బెనిఫిట్ ఉంటుంది. సో దానికి సంబంధించి తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇది తెలంగాణకు సంబంధించి ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన అప్డేట్ ఉంది. సో ఇవన్నీ ఫైనల్ అయిపోతే మనకు సీట్ మ్యాట్రిక్స్ కూడా ఫైనల్ అయిపోతేనే వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ ఇవ్వడానికి అయితే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎన్టీఆర్హెచ్ఎస్ వాళ్ళు పబ్లిక్లోకి పెట్టడం జరిగింది. కాకపోతే ఇది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి ఇద్దరికి కావాల్సిన న్యూస్ ఏంటంటే ఎన్ఎంసీకి సంబంధించిన డైరెక్షన్స్ ప్రకారం, ఓకేనా, మెమో నెంబర్, ఓకేనా, ఈ నెంబర్ ప్రకారం 12th September 2024 రోజున ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ ప్రకారం 1st October నుంచి కాదు ఎంబీబీఎస్ క్లాసెస్ అనేవి 14th October 2024 నుంచి స్టార్ట్ అవుతుంది. చాలా మంది ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అన్న రౌండ్ 1 అయిపోయింది, ఇంకా రౌండ్ 2 కాలేదు, మళ్ళీ 1st October నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయంట, మేము మిస్ అవుతాం కదా అని ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్. తెలంగాణ స్టూడెంట్స్ అయితే అన్న అసలు ఇంకా మనకు కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వలేదు, మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అని చాలా మంది అడుగుతున్నారు. అఫీషియల్గా, ఓకేనా, ఎన్ఎంసీ ప్రకారం 14th October నుంచి క్లాస్ అనేది స్టార్ట్ అవుతాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, పేరెంట్స్, క్లాస్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ఈ డేట్ ప్రకారమే స్టార్ట్ అవుతాయని కాదు, ఓకేనా, ఈ డేట్ ప్రకారమే ఎగ్జాక్ట్ స్టార్ట్ అవుతాయని కాదు. సో స్టార్ట్ చేస్తారు, కాలేజ్ స్టార్ట్ చేస్తారు, కానీ అన్ని రౌండ్స్ అయిపోయి ఆల్మోస్ట్ స్టూడెంట్స్ అందరు క్లాస్లోకి వచ్చిన తర్వాతనే మళ్ళీ స్టార్ట్ చేస్తారు. స్టార్టింగ్ నుంచి మళ్ళీ క్లాస్ అనే ఉంటాయి. అనుకున్న షెడ్యూల్ ప్రకారం స్టార్ట్ చేస్తారే కానీ సో ఫస్ట్ రౌండ్ లో వచ్చిన వాళ్ళకి చెప్తారు, సెకండ్ రౌండ్ లో వచ్చిన వాళ్ళకి చెప్తారు, థర్డ్ రౌండ్ లో వచ్చిన వాళ్ళని పట్టించుకోరు, అలా ఏం లేదు.
అన్ని రౌండ్స్ ఆల్ రౌండ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే కాలేజ్ అనేవి పర్ఫెక్ట్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా స్టార్ట్ అవుతాయి. ఓకేనా? సో కాబట్టి వీటి గురించి టెన్షన్ పడకండి. 14th October 2024 నుంచి మనకు క్లాసెస్ స్టార్ట్ అవ్వాలి. ఇన్స్టెడ్ ఆఫ్ ఫస్ట్ అక్టోబర్ ఏదైతే ఇచ్చారో ఇది కాకుండా ఇప్పటి నుంచి అని ఎన్ఎంసి అయితే మనకు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే 30 అక్టోబర్, ఓకేనా, 30 అక్టోబర్ అనేది అడ్మిషన్ చేయడానికి లాస్ట్ డేట్ అంట కదా. అంటే ఎంసీసీ షెడ్యూల్ ప్రకారం మనకు 30 అక్టోబర్ అనేది లాస్ట్ డేట్ గా ఉండేది. కానీ మళ్ళీ అప్డేటెడ్ షెడ్యూల్ చూడండి, 5th November 2024 వరకు ఉంటుంది ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అనేది. ఓకేనా? ఎంసీసీ ప్రకారం అంటే మనకు లాస్ట్ డేట్ ఆఫ్ అడ్మిషన్ 5th November 2024 అనమాట. ఇప్పటి వరకు ఈ డేట్ వరకు, ఓకేనా, మన స్టేట్ గవర్నమెంట్స్ కూడా కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎక్స్టెండ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఫర్దర్ గా మన ఛానల్ నుంచి నేను మీకు అప్డేట్ అయితే ఇస్తా ఉంటాను. ఇది ఈ రోజు వరకున్న అప్డేట్స్. సో రౌండ్ 2 ఎప్పుడు ఉంటుంది, సెకండ్ రౌండ్ ఎప్పుడు ఉంటుంది అంటే ఆంధ్రప్రదేశ్ లో కన్నర్ కోటాకు సంబంధించిన రీటైన్ ఆప్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఒక ఫ్రీ ఎగ్జిట్ కూడా అయిపోయింది. సో కాబట్టి రేపు మనకు నాట్ రిపోర్ట్ లిస్ట్ రిలీజ్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. అది వచ్చిన తర్వాత మనకు రౌండ్ 2 ఎప్పుడు ఉంటుంది అనేది డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.